ప్రపంచ మెన్స్ట్రువల్ హైజీన్ డే సందర్భంగా గోపాలపట్నం బాలికల ఉన్నత పాఠశాలలో అవగాహన కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి పాఠశాల హెడ్మిస్ట్రెస్ శ్రీమతి వై. స్వర్ణలత అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శ్రీమతి జ్ఞానవేణి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ, ఈరోజు వరల్డ్ మెన్స్ట్రువల్ డే, ప్రపంచవ్యాప్తంగా ఈ రోజు మెన్స్ట్రువల్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ రోజు ఇక్కడ నేను గోపాలపట్నం గర్ల్స్ హై స్కూల్లో గర్ల్స్ పేరెంట్స్ తో పాటు స్టూడెంట్స్ అందరి కోసం హెచ్ఎం స్వర్ణ ఇది ఆర్గనైజ్ చేశారు. అలాగే ఎల్ఎన్టీ వాళ్ళు డొనేషన్స్ కూడా డోనర్స్ గా ఇక్కడ ఆర్గనైజ్ చేశారు. అలాగే సృజన చైల్డ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ కూడా ఈ కార్యక్రమాన్ని ఇట్లా చేయడం, ఇందులో నేను పార్టిసిపేట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. వరల్డ్ మెన్స్ట్రువల్ డే ఎందుకంటే ఈ రోజు ఎందుకు చేస్తున్నారు అంటే, మెన్స్ట్రువల్ అనేది పీరియడ్స్ అనేది గర్ల్ కి 5 రోజులు ఉంటుంది. అలాగే 28 days ఒక సైకిల్ లాగా ఎవ్రీ మంత్ వస్తుంది. కాబట్టి 5 అంటే మే నెల 5వ నెల కాబట్టి 28వ తేదీ 5న ఈ రోజు యూనిసెఫ్ వాళ్ళు వరల్డ్ వైడ్ ఈ ప్రోగ్రామ్ ని ఫిక్స్ చేశారు. ఇది వరల్డ్ వైడ్ ఏదో సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఎందుకు చేసుకుంటున్నామంటే, అమ్మాయి ఒక అమ్మగా మారే ఒక ప్రత్యేకమైన రోజు మెన్స్ట్రువల్ అనేది, పీరియడ్స్ అనేది ఒక అమ్మాయి అమ్మగా మారే పునాది. దాన్ని ఒక శుభసూచకంగా ఉండాలి, శుభప్రదమైన రోజుగా, ఒక పవిత్రమైన రోజుగా అందరూ గుర్తించాలి అనే నాంది కోసం. ఇది ఒక కళంకం అయితే కాదు, దీనికి నిషేధాలు ఏమీ లేవు. ఇది జనరల్ గా బయోలాజికల్ గా జరిగే అమ్మాయిల ఒక ప్రాసెస్ కాబట్టి దీన్ని వరల్డ్ వైడ్ అబ్బాయిలు అమ్మాయిలు అందరూ తల్లిదండ్రులు ప్రతి ఒక్కరూ తెలుసుకుని వాళ్ళకి సరైన సహకారం అందించాలని, అలాగే వాళ్ళ వర్కింగ్ ప్లేసెస్ లో వాళ్ళకి ఈ టాయిలెట్స్ కానీ టిష్యూస్ కానీ ఇలాంటివన్నీ కల్పించాలని ఉద్దేశంతో, మంచి ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ వరల్డ్ వైడ్ జరుపుతా ఉన్నారు. ఈ రోజు ఇందులో పార్టిసిపేట్ చేసిన నాకు చాలా ఆనందంగా ఉంది. అమ్మాయిలందరికీ ముఖ్యంగా నేను చెప్పేది 3 అంశాలుగా తీసుకొని, హైజీనిక్నెస్ అంటే క్లీన్లీనెస్ ఎలా ఉండాలి అనేది, హెల్దీగా ఎలా ఉండాలి, 3 రోజులు ఫుడ్ 3 days 5 days లో ఫుడ్ ఎటువంటిది తీసుకోవాలి. మన పూర్వకాలంలో అయితే ఫుడ్ వేరే ఉండేది. ఇందాక మీరు చెప్పారు, కొంచెం డిస్టర్బెన్స్ వల్ల అది నేను కవర్ చేశాను, కానీ చూద్దాము. అది మన పూర్వ రోజులు పెద్దలు ఐరన్ ఫుడ్ పెట్టేవారు ఎక్కువ. అసలు ఇప్పుడైతే ఎలాంటిది తీసుకోవచ్చు? అవును, ఇప్పుడు పూర్వం తల్లిదండ్రులు చాలా ఒక మంచి తల్లిగా బాధ్యతలు రెస్పాన్సిబిలిటీతో మనకు అన్ని చేసేవారు. ఆ రోజుల్లో మళ్ళీ మనం ఒకసారి వెనక్కి వెళ్ళి మన అమ్మమ్మలు మనకేం పెట్టారు అనేది తెలుసుకొని ఇప్పుడు కూడా అవే మనం ఫాలో అయితే చాలా మంచిది. హైజీనిక్ గా ఉండడం, హెల్దీ ఫుడ్ తీసుకోవడం, ఆ మెన్స్ట్రువల్ టైంలో వచ్చే ఆ ప్యాడ్స్ ని మంచిగా ఎక్కడ పడితే అక్కడ పారేయకుండా ప్రాపర్ గా కాల్చివేయడం కానీ డిస్పోజ్ చేయడం కానీ చేయాలి అనేది. హెల్త్ ఏంటంటే ఐరన్, మెగ్నీషియం, డీహైడ్రేషన్ ఈ 3 ఉండేలాగా తల్లిదండ్రులందరూ కూడా పిల్లలకి బెల్లం, తర్వాత మునగాకు, రాగి సంగటి ఇలాంటి ఐరన్ ఉండే పదార్థాలు ఇవ్వాలి. అలాగే మెగ్నీషియం ఉండేది, మెగ్నీషియం కూడా చాలా అవసరం. బనానాలో మెగ్నీషియం ఉంటుంది, అలా మెగ్నీషియం ఉన్న గుమ్మడి గింజలో మెగ్నీషియం ఉంటుంది, పాలకూరలో మెగ్నీషియం ఉంటుంది. ఇలాంటివన్నీ కూడా పిల్లలకి ఆ 3 రోజులే కాకుండా ఒక వారం రోజుల పాటు, నెలకి ఒక వారం రోజుల్లో ఐరన్, మెగ్నీషియం, డీహైడ్రేషన్. మనకి మెన్స్ట్రువల్ టైంలో ఎక్కువ వాటర్ అంటే ఈ బ్లడ్ రూపంలో వాటర్ కూడా పోతా ఉంటుంది కాబట్టి డీహైడ్రేషన్ చాలా అవసరం. ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవాలి. ఫ్రూట్స్, వాటర్ మిలన్ చాలా మంచిది. వాటర్ మిలన్, ఫ్రూట్స్ అన్ని కూడా తీసుకుని డీహైడ్రేషన్ కూడా అరికట్టాలి. బ్లడ్ ఎక్కువ పోతుంది కాబట్టి మళ్ళీ దాన్ని రికవరీ చేసుకోవడానికి ఐరన్ ఉండే ఫుడ్ ఎక్కువ తీసుకోవాలి. ఎటువంటి ప్రాబ్లం ఉన్నా వెంటనే డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. సో ఆ పెయిన్ ఉండేటప్పుడు కూడా అల్లం, పసుపు రసం తీసుకున్నట్లయితే పెయిన్ తగ్గుతుంది. ఇది అంటే అప్పుడు మన పూర్వం అమ్మమ్మ వాళ్ళు చేసిన ఈ చిన్న చిట్కా ఇది. ఇప్పుడు కూడా అది ఫాలో అయ్యి అల్లం, పసుపు, జీలకర్ర వేడి నీటిలోనా అది కొంచెం ఒక్కొక్క హాఫ్ స్పూన్, ఒక చిన్న అల్లం ముక్క, ఒక స్పూన్ జీలకర్ర వేసి బాగా మరిగించేసి అది తాగినట్లయితే పెయిన్ తగ్గుతుంది. మెన్స్ట్రువల్ టైంలో వచ్చే పెయిన్ తగ్గుతుంది. అలాగే
ఆ ఇదేమంటారు అలోవేరా, కలబంద, అది లోపల ఉండే ఆ కలబంద గుజ్జుని అది తీసుకుని ఇంత ముక్క తిన్నట్లయితే అసలు ఎటువంటి క్లాట్స్ లాగా బ్లడ్, కొంతమంది పిల్లలకి ఆ ప్రాబ్లం ఉంటుంది, అలా ఏం లేకుండా చక్కగా అది కూడా ఫ్రీ ఫ్లో అయ్యేటట్టుగా అది మనల్ని చేస్తుంది, పెయిన్ కూడా తగ్గుతుంది. సో ఇవన్నీ పాటిస్తూ చక్కగా ఉండాలి. ఆ 3 రోజుల్లో హ్యాపీగా ఉండాలి, మంచి మ్యూజిక్ విని, అంటే కొంచెం జెనెటికల్ గా మన బాడీ బయలాజికల్ గా చేంజెస్ లోపల జరుగుతూ ఉంటాయి కాబట్టి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అమ్మాయిల్లో వస్తూ ఉంటాయి. పెయిన్ తో పాటు కొంచెం కోపం వచ్చే అవకాశం ఉంటుంది, చికాకు, ఇలాంటివన్నీ వస్తాయి. అందుకని పూర్వం మనకి ఏంటంటే నిషేధం కోసం పక్కన పెట్టేవారు కాదు, కానీ వాళ్ళకి రెస్ట్ కోసం పక్కన పెట్టేవారు. కొంతమంది రెస్ట్ అవసరం. అలాగే మనకి మంచి ఫ్లవర్స్ అలాంటివి, కొంచెం ఫ్లేవర్స్ చూడడం వల్ల, మ్యూజిక్ వినడం వల్ల హ్యాపీగా ఉంటుంది, మైండ్ కూల్ గా ఉంటుంది. ఆ 3 days ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, ఆత్మవిశ్వాసంతో ఉండాలి. ఈ 3 ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లోని రెస్ట్ అనేది లేదు ఏ లేడీకి కూడా. అంటే ఎవరైనా కావచ్చు, అది ఎగ్జాంపుల్ మీరన్నా కావచ్చు, రెస్ట్ అనేది లేదు. మనం ఆ టైంలో కూడా వెళ్ళాలి జాబ్ కి కంపల్సరీ. అటువంటి టైంలో మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ప్రతి ఒక్కరు? ఇప్పుడు అది కూడా మనం ఎప్పుడైతే ఆరోగ్యంగా ఉంటామో మనకి ఈ పెయిన్ ని ప్రివెంట్ చేసుకునే, ఇప్పుడు చెప్పినట్లుగా అలాంటి చిన్న చిన్న చిట్కాలు కూడా తీసుకుని మనం రెడీగా ఉండాలి. ప్రతి అమ్మాయి కూడా ఆత్మస్థైర్యంతో ఉండాలి. ఇప్పుడు రీసెంట్ గా మనం తీసుకున్నప్పుడు మనకి ఆపరేషన్ సింధూర్ చూసాము. సింధూర్ లో 3 అమ్మాయిలు మనకి యుద్ధం చేసి అంత ఇదిగా మన దేశాన్ని కాపాడారు. అంటే ఆత్మస్థైర్యంతో ఉన్నారు. వాళ్ళు కూడా అమ్మాయిలే కదా, ఆ టైంలో వాళ్ళకి కూడా మెన్స్ట్రల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు కదా. దాన్ని ఎలాగా అధిగమించాలి అనేది మంచి ఆహారం తీసుకోవడం ద్వారా, ఐరన్ ఉండే ఫుడ్ తీసుకోవడం ద్వారా, మెగ్నీషియం ఉండే ఫుడ్ తీసుకోవడం ద్వారా, పెయిన్ ఉండేటప్పుడు ఇలాంటి అల్లం,